ఆచి చికెన్ మసాలా. కడప జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయా? మున్సిపల్ ఎన్నికల నగారా మోగక ముందే కార్పొరేషన్లో జంపు జిలానీల గోల మొదలైందా? దశాబ్దాలుగా వైసీపీకి అండగా ఉన్న కడప కార్పొరేషన్ను ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని కూటమి నేతలు వ్యూహాలు రచిస్తున్నారా? మరోవైపు సొంత పార్టీలోని వర్గపోరుతో వైసీపీ కార్పొరేటర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోందా? ఇప్పటికే 5 కార్పొరేటర్లు టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోందా? కడప నియోజకవర్గంలో రోజురోజుకు రాజకీయ సెగలు పెరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార టీడీపీ ఈసారి కడప కార్పొరేషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత 20 ఏళ్లుగా ఇక్కడ కాంగ్రెస్ వైసీపీలదే హవా నడుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా కడప కార్పొరేషన్లో పసుపు జెండా ఎగరలేదు. కానీ ఈసారి సీన్ రివర్స్ చేయాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డితో సహా కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. వైసీపీలో ప్రస్తుతం నెలకొన్న అంతర్గత విభేదాలు టీడీపీకి కలిసి వచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా మేయర్ పీఠం దక్కించుకునే విషయంలో నేతల మధ్య మొదలైన చిచ్చు ఇప్పుడు పార్టీని వీడే వరకు వెళ్తోంది. మాజీ మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి వర్గాలుగా కార్పొరేటర్లు విడిపోయారు. పాకా సురేష్ కు మేయర్ పదవి దక్కడంపై అసంతృప్తితో ఉన్న కొందరు నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం సైకిల్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారని టాక్. ఇక కడప మేయర్ గా పాకా సురేష్ ఎన్నికైనప్పటికీ కార్పొరేషన్ లో వైసీపీ పట్టు కోల్పోతుందనే చర్చ జోరుగా సాగుతోంది. మాజీ మేయర్ సురేష్ బాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు కేడర్ను అయోమయంలోకి నెట్టాయి. దీనికి తోడు ఎమ్మెల్యే మాధవిరెడ్డి అసెంబ్లీ సాక్షిగా మరియు బహిరంగ సభల్లో వైసీపీ వైఫల్యాలను ఎండగడుతుండడం కూటమికి బలాన్నిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మార్చి తర్వాత ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వార్డుల పునర్విభజన మరియు రిజర్వేషన్ల ప్రక్రియపై తుది కసరత్తు జరుగుతోంది. కడపలో ఈసారి పసుపు జెండా ఎగురవేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని జిల్లా టీడీపీ నాయకత్వం పందం పట్టినట్టు ప్రచారం సాగుతోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ నుంచి ఇప్పటికే 8 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఇప్పటికే 5 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. తమకు వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ ఇస్తే మరికొంతమంది కార్పొరేటర్లను కూడా వెంట తెస్తామని వీరు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మార్చితో పాలకవర్గం గడువు ముగియనుండడంతో ఆ తర్వాత వీరు అధికారికంగా పార్టీ మారే అవకాశం ఉంది. ఇటీవలి పులివెందల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పులివెందల వంటి చోట్ల కూడా ఓటమి పాలవ్వడంతో వైసీపీ కేడర్లో నైరాస్యం నెలకొంది. మరోవైపు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుండడంతో ఈ ఏడాది ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ రాజకీయ చదరంగంలో జగన్ తన సొంత గడ్డపై పట్టు నిలుపుకుంటారా, లేక కూటమి మంత్రదండంతో కడప కార్పొరేషన్ను దక్కించుకుంటుందా అన్నది వేచి చూడాలి.